హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అయితే ఎండు చేపల కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయితే సింపుల్ వేర్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో నేను ఆనియన్ వేయకుండా అయితే కర్రీ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫిష్ కర్రీకి కూడా మనం తీసిపోదన్నమాట, అంత బాగుంటుంది. ఇవైతే చేపలు, ఎండు చేపలు. దీనికి నేమ్ వచ్చేసి ఉష్క దొంతులు అని కూడా అంటారండి. ఇవైతే ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం లావు ఉంటే బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇలా తోక కూడా తీసేసుకోవచ్చు, అలాగే తల కూడా తీయొచ్చు అన్నమాట. కాకపోతే నాకు ఎందుకని చేపలాగా ఉంటేనే తినాలనిపిస్తుంది. చూస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట తినాలని. అందుకని నేనైతే తీయనండి, అలాగే ఉంచుతాను. ఇంకొకటి మా అమ్మమ్మ వాళ్ళది వంట, అమ్మమ్మ పాతకాలం నాటి వంట ఇలాగే చేసుకునేది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. అది వేడైన తర్వాత డైరెక్ట్ ఈ ఎండు చేపలను అయితే వేస్తున్నాను. బాగా వేయించుకోవాలి. ఇది ఒక్కొక్క తీరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది నేను పాతకాలం నాటి వంట అన్నమాట. ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే బయట మాడిపోతే లోపల అయితే కాస్ట్లాగా పచ్చిగా ఉంటాయి. కొంచెం ఓపికగా చేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి, స్క్రీన్కి ఒకసారి చిన్న లైక్ ఇవ్వండి. మీరు చిన్న లైక్ చేసి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లైవ్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చక్కగా అయితే వేగిపోయాయండి. గోల్డెన్ కలర్ అనేది రావాలన్నమాట, చేప కలరు. అప్పుడు కౌస్ అనేది ఉండదు. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేగింది అనడానికి ఏం లేదండి. ఇట్లా చేతిలో పట్టుకుని ఇరగొడితే రెండు ముక్కలు అయిపోవాలి వెంటనే. ఇది కరెక్ట్గా ప్రాసెస్. అండ్ గోల్డెన్ కలర్ ఇలా ఇరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు వీటిని తీసి నేనైతే పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. ఒక 6 టమాటాలు అయితే కొంచెం లావు ఉన్నాయి తీసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా అయితే కడుకానండి. ఇప్పుడైతే చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ముక్కలుగా. ఈ ప్లేస్లో మీరు ఒకవేళ ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను ఆనియన్స్ అయితే ఎప్పుడు తిననండి. నా ప్రతి ఒక్క రెసిపీలలో ఆనియన్ అయితే ఉండదు, వితౌట్ ఆనియన్ అన్నమాట కర్రీస్ నావి. నేనైతే చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. నేను మన వీడియోలో ప్రాన్స్ కర్రీ, టమాటా కర్రీ కూడా చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే పెద్దగా కట్ చేసుకున్నాం అనుకో సరిగా ఉడకవు అన్నమాట. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. నేనైతే ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఒక 2 పావులు అయితే పోసుకుంటున్నానండి, ఎక్కువగా ఏం అవసరం లేదు. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ ఒకేసారి అయితే వేసేసాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటుండే, ఇలా కలబెట్టుకుంటుండే, ఇట్లా మూత పెట్టుకుంటూ 2 మినిట్స్ ఒకసారి బాగా మంచిగా కలబెట్టుకుంటూ మూత పెట్టి వేయించుకున్నాం అనుకోండి, ఏ కర్రీ అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి మరలా కలుపుకుందాము. కొంచెం టమాటా లైట్గా మగ్గాలన్నమాట, కొంచెం కుక్ కావాలి. అందులో నేను కొంచెం పసుపు అయితే వేసానండి, అది కొంచెం స్కిప్ అయిపోయింది, ఏమనుకోవద్దు. కొంచెం పౌడర్లా కనబడుతుంది చూసారా, అది పసుపు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడైతే మరలా ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి, వేసినప్పుడు కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని అట్లా మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసి అందులో కొంచెం సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే మీడియంగానే తింటామండి. కాకపోతే కొంచెం చేపలకు అవసరం ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఈ సమయంలో. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా కారం ఉప్పు వేసిన తర్వాత కర్రీస్లకు అట్లా 2 మినిట్స్ అట్లా మూత పెట్టి కొంచెం అవన్నీ పట్టివ్వాలన్నమాట ముక్కలకి. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి అయితే మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసుకోవాలి. ఇదే అన్నమాట పాతకాలం నాటి వాళ్ళ వంటలు. మూత పెట్టి కలబెట్టి మంచిగా మగ్గించుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరీ పలుచగా ఉందనుకోండి సాంబార్ లాగా అయిపోతుందన్నమాట. అందుకని నేను టమాటా ముక్కలకి కొంచెం పైకి వచ్చేటట్టుగా వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే టమాటా ముక్కలు అయితే మసలనిస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం దగ్గరికి అయింది చూసారా సూపు. ఈ టైంలోనే ఇందాక మనం వేయించుకున్నాం కదండి బాగా ఉష్కదొంతులు చేప ముక్కలు, వాటినైతే చక్కగా ఒక 2-3 సార్లు అయితే చక్కగా కడుక్కోవాలండి. పక్కాగా కడిగిన తర్వాతనే వేయాలి. ఎందుకంటే షాప్లలో అంత దుమ్ము అది ఇది ఉంటుంది కదా, దానికి మందులు అవి ఇవి కలుపుతుంటారు పురుగులు పట్టకుండా. అందుకని ఖచ్చితంగా వేయించున్న తర్వాతనైతే కడిగైతే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే చక్కగా చేపలు అయితే కొంచెం అలా మసలాలన్నమాట, ఉడికిపోవాలి ముక్క అనేది. కాబట్టి మరలా 5 నిమిషాలు పెట్టి అయితే ఉడకనిస్తున్నాను. ఇప్పుడైతే సరిపోయిందండి. ఇప్పుడు అందులో జీలకర్ర మెంతులు ఉంటాయి కదా, సమానంగా తీసుకొని చక్కగా వేయించుకున్న పౌడర్ని నేను 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట, మెంతులు జీలకర్ర. ఇది వేసినట్లయితే కొంచెం మనకు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఒకసారి అయితే చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసాం కాబట్టి ఇంకొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఈ సమయంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడైతే కింద పెట్టేశాను. చూసారు కదా ఎంత బాగుందో. చూస్తుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ అండి మరి.